మెగా 90. కొన్ని సినిమాలు చూస్తాం మర్చిపోతాం, కానీ కొన్ని సినిమాలు గుండెల్లో అలా ముద్ర పడిపోతాయి. అలాంటి ఒక కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ 7G బృందావన్ కాలనీ. కన్నుల భాషలు తెలియవులే, కన్నెల మనసులు ఎరుగములే. 2004లో వచ్చిన ఈ సినిమా అప్పటి యువతికి పిచ్చెక్కేలా చేస్తుంది. ప్రేమ కథా చిత్రాల్లో ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంత కాదు. డైరెక్టర్ సెల్వ రాఘవన్ టేకింగ్, యువన్ శంకర్ రాజా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంటాయి. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత ఆ మ్యాజిక్ మళ్ళీ రిపీట్ కాబోతోంది. 7/G రెయిన్బో కాలనీ 2 పేరుతో ఈ సీక్వెల్ తెరకెక్కబోతోంది. ఫస్ట్ పార్ట్ లో హీరో రవికృష్ణ మళ్ళీ ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచే సెకండ్ పార్ట్ మొదలవుతుందని సమాచారం. దీంతో అనిత చనిపోయాక రవి ఏమయ్యాడు, ఈ సీక్వెల్ లో అసలు కథ ఏంటి, హీరో రవికృష్ణ లుక్ ఎలా మారింది, ఈ మూవీలో అనిత ఎవరు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఏ హిట్ సినిమాకైనా సీక్వెల్ తీయాలంటే కత్తి మీద సాము లాంటిది. ఫస్ట్ పార్ట్ చూసిన అనుభవంతో సీక్వెల్ పై ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుంటారు ఆడియన్స్. కానీ ఆ బాధ్యతను ఒరిజినల్ టీం తీసుకుంటే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. జీనియస్ డైరెక్టర్ సెల్వ రాఘవన్ స్వయంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆయన స్క్రీన్ ప్లే పై ప్రేక్షకులకు విపరీతమైన నమ్మకం ఉంది. ఈ సినిమాకు ప్రాణం యువన్ శంకర్ రాజా. పార్ట్ 1లో ఆయన ఇచ్చిన పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్. ఇప్పుడు పార్ట్ 2 కోసం ఆయన అంతకంటే అద్భుతమైన ట్యూన్స్ రెడీ చేస్తున్నారట. హీరో రవికృష్ణ చాలా కాలంగా సిల్వర్ స్క్రీన్ కు గ్యాప్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ సీక్వెల్ కోసం ఆయన బరువు తగ్గి కొత్త లుక్ లో కనిపిస్తూ అదరగొట్టబోతున్నాడు. 7G బృందావన్ కాలనీ కాంబో మళ్ళీ రిపీట్ అవుతుండటంతో అసలు కథతో ట్విస్ట్ ఏమిటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఫస్ట్ పార్ట్ లో హీరోయిన్ అనిత చనిపోవడంతో సినిమాకు ఎండ్ కార్డ్ పడుతోంది. ఆమె జ్ఞాపకాలతో బతికే రవి మధ్య వయసులోకి వచ్చాక అతని జీవితంలో ఏం జరిగింది అనేది సీక్వెల్ స్టోరీ అని తెలుస్తోంది. ఇదిలా ఉండగా 7/G బృందావన్ కాలనీతో టాలీవుడ్ కి పరిచయమైన బ్యూటీ సోనియా అగర్వాల్ ఆ సమయంలోనే డైరెక్టర్ సెల్వ రాఘవన్ తో ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ 2006లో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. కానీ కొన్ని మనస్పర్ధల కారణంగా 2010లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత తాను చాలా మానసిక క్షోభకు గురయ్యానని, ఆ సమయంలోనే తన జీవితంలోకి గీతాంజలి వచ్చిందని, ఆమె వల్ల తన జీవితంలో పెను మార్పు చోటు చేసుకుందని, ఇప్పుడు ఇద్దరం సంతోషంగా ఉంటున్నామంటూ ఆ మధ్య సెల్వ రాఘవన్ చెప్పి భావోద్వేగానికి గురి చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత సోనీ అగర్వాల్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సినిమా ఆఫర్లు లేక ఫేడ్ అవుట్ అయిపోయింది. ఇక ఇప్పుడు పార్ట్ 2లో రవికృష్ణకు జోడీగా లేదా కీలక పాత్రలో మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ నటిస్తున్నట్లు సమాచారం. ఆమె పాత్ర ఈ కథలో చాలా కీలకం కాబోతుందట. మొదటి భాగం కంటే ఇందులో ఎమోషన్స్ ఇంకా డీప్ గా ఉంటాయని, తండ్రి కొడుకుల అనుబంధం కూడా హైలైట్ అవుతుందని టాక్. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో అనస్వర రాజన్ ఈ ప్రాజెక్ట్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేస్తుంది. సెల్వ రాఘవన్ డైరెక్షన్ లో పనిచేయాలనేదే తన చిరకాల కోరిక అని చెప్పుకొచ్చింది. ఈ సీక్వెల్ స్టోరీ ఏంటో వినకముందే ఆయన డైరెక్షన్ అని తెలియగానే ఓకే చెప్పేశాను అని తెలిపింది. ఆయన వర్కింగ్ స్టైల్ ఒక ప్రత్యేకమైన స్కూల్ లాంటిదని, అక్కడ పని చేయటం తనకు గొప్ప లెర్నింగ్ ప్రాసెస్ అని అనస్వర చెప్పుకొచ్చింది. 7/G బృందావన్ కాలనీ సినిమా అంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది. ఒరిజినల్ హీరో రవికృష్ణ మళ్ళీ ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తుండగా షూటింగ్ సమయంలో ఆయన పాత జ్ఞాపకాలను అనస్వరతో పంచుకుంటున్నారట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. షెడ్యూల్స్ చెన్నైలోని పలు ప్రాంతాల్లో మరియు రియల్ లొకేషన్స్ లో షూటింగ్ జరుపుతున్నారు. వీలైనంత త్వరలో సినిమాను పూర్తి చేసి 2026 ప్రథమార్థంలోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ సినిమా అనౌన్స్మెంట్ రాగానే ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. మళ్ళీ ఏడిపించడానికి రెడీగా ఉండండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రేమకు మరణం లేదు అని చెప్పిన 7G బృందావన్ కాలనీ ఇప్పుడు కొత్త రూపంలో రాబోతోంది. రవికృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ కు ఇది పర్ఫెక్ట్ మూవీ అవుతుందా, యువన్ మ్యూజిక్ మళ్ళీ మనల్ని మైమర్పిస్తోందా అనేది చూడాలి. ఈ కల్ట్ క్లాసిక్ కోసం మనం కూడా వెయిట్ చేద్దాం.